హాయ్ అండి, అచ్చం హోటల్ స్టైల్లో రవ్వ దోశని చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండేలాగా ఇంట్లోనే పర్ఫెక్ట్ కొలతలతో తయారు చేసుకుందామండి. ఇందులోకి కొబ్బరి చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనం హోటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు సుజీ రవ్వని వేసుకోవాలి, అంటే బొంబాయి రవ్వని వేసుకోవాలి. వేసుకొని 1 కప్పు బియ్యం పిండి, 3 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసి పిండి అంతా కూడా ఒకసారి బాగా ఉప్పు కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం తక్కువ వాటర్నే యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకి పిండి కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువ వాటర్ ముందే కలిపేస్తే పిండి కలుపుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి 2 కప్పులు కలిపేసి బాగా ఇలా మీరు చూసే విధంగా స్మూత్గా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇంకొక 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పూర్తిగా రెస్ట్ ఇవ్వాలి. ఈ లోపల మనకి బొంబాయి రవ్వ అనేది పూర్తిగా నానిపోతుందండి. ఇలా నానిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొంచెం చిక్కగా అనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1/2 కప్పు కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి, కొంచెం కరివేపాకును కూడా సన్నగా తరిగి వేసుకొని ఒక 2 ఇంచుల అల్లం ముక్కల్ని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి అది కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి అనేది కొంచెం చిక్కగా ఉంది కదండి. ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని పిండి అంతా కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ఇలా కలుపుకున్న రవ్వ దోశ బ్యాటర్ని బాగా కలుపుకున్నాం కదండి. ఇది పక్కకు పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 4 డ్రాప్స్ ఆయిల్ వేసేసి టిష్యూతో బాగా గ్రీస్ చేసుకోవాలి. మనం ఎప్పుడు దోశ వేసుకున్నా కూడా ఆనియన్తో కానీ టిష్యూతో కానీ కొంచెం ఆయిల్ వేసేసి బాగా రాసుకుంటే మనకు దోశ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ప్యాన్ అనేది మనకి రెడీ అయిపోయింది కాబట్టి ముందుగా కలుపుకున్న పిండిలో 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ వేడెక్కిన ప్యాన్ మీద ఒక గిన్నెతో కానీ లేదు గరిటెతో కానీ కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా మీరు చూపించే విధంగా దోశలాగా వేసుకోవాలి. వేసుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత 1 నిమిషం మంచిగా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. అలా పూర్తిగా సిమ్లో పెట్టుకుంటే మనకి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవుతుంది. అంతేనండి, సింపుల్గా రవ్వ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు అలానే గరిటెతో ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇలా మీరు చూసే విధంగా ప్యాన్ వేడెక్కగానే గరిటెతో ఒక గరిటె పిండిని తీసుకొని ఇలా రంధ్రాలన్నీ పుడుచుకుంటూ దోశను వేసేసుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసేసి ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటే రవ్వ దోశ రెడీ అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్